ర్యాలీ తీసి వినాయకుని తీసేటప్పుడు వచ్చేటప్పుడు ఎవడెవడు ఏనా కొడుకులు ఇట్లా తిప్పుతారు, కత్తులు రాడ్లు కట్టెలు కొయిట. ఈ పవనాలు ఎక్కడ పోయినా ఇదంతా పవనాలు బ్యాచ్ అట, జనసేన పార్టీ అట. అంటే మాలోలు అంటే నచ్చదురా మీకు? మాలోలు అంటే నచ్చదురా మీకు? నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామానికి చెందిన ఒక ఘటన. ఏంది ఆ గ్రామంలో జరిగిన ఘటన అంటే, మన సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఇక గణపతులను అయితే పెట్టిర్రు. మరి 5వ తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కదా. ఇక నిమజ్జన కార్యక్రమము భారీ ఎత్తున చేసినట్టు ఆ ఊర్లో. భారీ ఎత్తున అంటే భారీ ఎత్తున, ఎంత జనము, ఎంత కథ, వ్యవహారము. అయితే ఆ వ్యవహారంలో మంచిగానే ర్యాలీ తీస్తురట, బాగానే బందోబస్తుగా వస్తురట. వస్తున్న క్రమంలో ఏమైందంటే ఆ ఊర్లోనే పక్కకు ఉంటుందట మాలగూడెం. అంతా మాలోళ్ళు ఉంటారట. ఆ పిల్లలు ఏదో షాపుకు పోవాలంటే ఈడంగానే పోవాలంట. అది వాళ్ళకి ఈ దారి తప్ప ఇంకో దారి లేదట. అయితే వీళ్ళేమో గణపతిని తెస్తురట, డీజేలు పెట్టుకొని బాగా అంగవంగ సంబరంగా వస్తురట. మరి ఈ పిల్లలు ముగ్గురు పిల్లలట బండి మీద పోయిరట. పోలీసు వాళ్ళు కూడా ఉర్రట. ఈడంగా పోయేవరకాలు ఇక్కడ వస్తున్నావు ఎందుకురా, ఏం చేద్దామని వస్తుర్రా అని కూడా అడిగిరట పోలీసు వాళ్ళు. అప్పటికే ఎవరి ఈ బండి మీద పోయే మాలోల పిల్లలని. అంటే లేదయ్యా మేము ఇట్లా షాపు పోతున్నాం సార్ అని అడిగిరట కూడా. అన్నారట, అన్నీ ఆరని కొడుతురట. ఏమ్రా ఆరని కొడుతుర్రు అన్నారట. అంటే కొద్దిగా సైడ్ ఉర్రు కదా, పోతే అయిపోతుందని ఆరని కొట్టిరట. 2-3 సార్లు కొట్టిరట. వీళ్ళు కూడా కొట్టే వరకల్లా వీళ్ళు పోలీసు వాళ్ళు మాట్లాడి అట్టనే నిలబడరాట. వీళ్ళు ఆరని కొట్టే వరకల్లా అళ్ళకెళ్ళి ఆడుతోళ్ళు అందరూ వచ్చి, ఏమ్రా నా కొడక మాల కొడక మీకు చెప్పినాం గారా ఇక్కడ ఇటు సైడ్ రావద్దని, మళ్ళీ ఎందుకు వచ్చారా నా కొడుకులారా అని అట్టన ముగ్గురు గల్లాలు బట్టి ఆ డీజే ముందరికి ఆట ఆడుతున్న దాని ముందరికి గుంజుకపోయి ఆటలు ఆడుకుంటేనే డీజే బంద్ చేయకుండా ఆ సప్పుడులోనే ఇష్టం వచ్చినట్టు గుద్ది ఆ రాడ్లు పట్టుకొచ్చారట. రాడ్లు కర్రలు కట్టెలు తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు వచ్చి అదేంది గుద్ది చాకులు తెచ్చినట. ఏం చాకులు అవి? కోడి కత్తి ఉంటాయిగా, అప్పుడు కోడి పందాలు అప్పుడు ఉంటాయిగా, అగో అటోటి కత్తులు తెచ్చి ఈడ గుద్దితే వెళ్తలేదా నా పిల్లగాడు ఇట్లా పట్టుకుంటే గుంజుతో పోయి ఇట్లా జింపుకపోయింది. మరి నేను ఈ ముచ్చట చెప్తుంటే ఏం ముసలోడా, గణపతిని తీసేటప్పుడు ఎవడన్నా మంచిగా ఆట ఆడతారు కానీ కట్టెలు తెస్తారా, కత్తులు తెస్తారా, రాడులు తెస్తారా అని నువ్వెట చెప్తున్నావు అనొచ్చు నన్ను. వెధవలు తెచ్చిర్రు, నీకు అది కూడా చూపిస్తాం, మేము అది కూడా చూపిస్తాము. ర్యాలీ తీసి వినాయకుని తీసేటప్పుడు వచ్చేటప్పుడు ఎవడెవడు ఏనా కొడుకులు ఇట్లా తిప్పుతారు, కత్తులు రాడ్లు కట్టెలు కొయిట. మీరు దేవుని తీస్తుర్రా లేకపోతే రవిడీయుజం గూండాయుజం తీస్తానికి ఇట్ట తిప్పుతారా నా కొడుకులారా? ఈ పవనాలు ఎక్కడ పోయినా ఇదంతా పవనాలు బ్యాచ్ అట. మాలగూడెం అంటే మాలోలు అంటే నచ్చదురా మీకు? మాలోలు అంటే నచ్చదురా మీకు? మాల కొడుకులారా, మాల కొడుకులారా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అట్లా కొట్టి పక్కకేసిరట. పక్కకేసినాక తల్లిదండ్రులకు తెలిస్తే పోలీసు వాళ్ళు ఏం లేదు, సప్పు లేదు, పోలీసు వాళ్ళు సప్పులుగా అంటుర్రు. పక్కకేస్తే తల్లిదండ్రులు తెలిసి వస్తే పోలీసు వాళ్ళు తల్లిదండ్రులను ఆపి అంటున్నారట, మీరు అక్కడ పోవద్దు, అక్కడ పోతే మిమ్మల్ని కూడా కొడతారు, మిమ్మల్ని కూడా చంపుతారని చెప్పారట పోలీసు వాళ్ళు. మరి ఎట్లా తీసుకుపోవాలా వాళ్ళని? ఏ తిరిగా తీసుకుపోవాలి? ఇట్ట కొడుతురు అన్నాక కూడా ఒక పిల్లగాడు వచ్చి అడ్డం వచ్చినాడ, మర్చిపోతున్నా. వీళ్ళని ఇట్ట కొడుతున్నాం అనగానే ఒక పిల్లగాడు బాగానే వచ్చినట. నువ్వు కూడా మాల అని అడ్డం వచ్చిన కూడా వచ్చినట. ఇక మొత్తం మీద ఇంత ఘర్షణ జరిగినాక పిల్లలకు వచ్చినాక ఆడ వేస్తే వాళ్ళు ఎట్టనో తీసుకొని పొలం గట్ల పెట్టి షర్ల పొట్టి పోయిరట. మొత్తం మీద హాస్పిటల్ వేసుకోరు. ఇక ఈ విషయం తెలిసిన ఈ లొల్లి అయింది, కొట్లాట అయింది, మన పిల్లలకు వచ్చిన అనే సంగతి గూడెం వాళ్ళు తెలుసుకుంటారుగా. మాలగూడెంలో ఆ మాలగూడెంలో తెలుసుకున్న పిల్లలు అందరూ ఆ ఊరోళ్ళు మొత్తం ఓ కాడ కూసురట. మరి వాళ్ళని కూడా కొడదామా, మళ్ళా వాళ్ళ గూడెం మీదకే పోదామా అని ఈ కొడుకులు మళ్ళీ ఇప్పటిదాకా వీళ్ళని వచ్చింది కాక గూడెమే పోదాం, గూడానికే కొట్టాలి ఈ మాల కొడుకులనని బదురుకొని నిలబడరట. ఎట్లయితే మరి చూడాలి కాడ ఎట్లా చూస్తే అవుతుందని డ్రోన్ కెమెరాలు పంపించారట. వాళ్ళందరూ ఒక్కాడుర్రా లేకపోతే ఇండ్లల్లుర్రా కొద్దిమంది ఉర్రా అని డ్రోన్ కెమెరాలు పెట్టి పంపించి చూసుకొని ఈ కొడుకులు కాపలా కాసుకుంటున్నారట. రోడ్లు కాదు, మొత్తం చుట్టుపక్కల కాపులు ఎక్కడైతే ఉన్నారో కైకలూరు గ్రామం మొత్తం ఏకమైపోయి దానగూడెం వచ్చేది. అంటే మేము దళితుల వాళ్ళు లోకువా
ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసారు ఆడోళ్ళని పిల్లల్ని పెద్దలు అందరూ బెదిరించి రాడ్లతో కొట్టేశారు. చచ్చిపోతారు. ఎవడో మాట్లాడరు. ఓ ప్రభుత్వం స్పందిస్తున్నారు. పోలీసులు వాళ్ళ పక్కే ఉన్నారు. మొత్తం ప్రభుత్వం అంతా వాళ్ళ పక్కే ఉంది. ఇంకా మేము ఉండటానికా చచ్చిపోవడానిక కొన్ని కొట్టేసి మమ్మల్ని చంపేయాలనుకుంటే ఊళ్ళోకి వచ్చి కొట్టేయమనండి. ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు ఒకరిని పోసేసారు, చచ్చిపోతాడు. పోలీసుల వాళ్ళ పక్కే ఉన్నారు. మమ్మల్ని కొడుతున్నారు తిరిగి పోలీసులు అయినా వచ్చి. అంతేగాని మా పక్క వచ్చి ఎవరో మాకు సపోర్ట్ ఇవ్వట్లా. మేమంటే మేము తక్కువ చేస్తాడు. మేము లోకువా? ఆ పిల్లలు అందరూ ఒక కాడ టెంట్ వేసుకో ఇప్పటికి 2-3 రోజులు దాకా కూడా అంటే అయిపోయినాక కూడా ఇట ఓండి వ్యవహారం జరుగుతుంది. అయ్యా ఈ పవనాలు ఎక్కడ పోయినాయి? ఇదంతా పవనాల బ్యాచ్ అట. ఇప్పుడు మాలగూడెం అంటున్నాగా ఈ బ్యాచ్ కూడా పవనాల బ్యాచే. మాలోల పిల్లలు కూడా పవనాలదే. పవన్ కళ్యాణ్ బ్యాచే. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ అట. మళ్ళీ ఇప్పుడు ఏడికాడికి యుద్ధం చేసి తండ్రిగా తండ్రి కూడా కాపోళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ పార్టీ అట. బాబిగానోళ్ళు బాబిగాడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ. అయ్యా మరి సరే ఈ ఇంత జరిగి మాలోల మీద కులం మీద ఇంత కచ్చ ఉండి కొట్టించరే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా స్పందించలే. మరి దీని అర్థం ఏమనుకోవాలయ్యా? చూసినోళ్ళు నువ్వే చేపియాలని చేపించినవా? లేదా నువ్వు చేపించినావు కాబట్టే నువ్వు స్పందిస్తలేవా? జర చెప్పు నాయన. పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితేవే. ఇక నీ మాటలు చూస్తే నేను చూసినోడు మొత్తం లాగు తడుపుకొని మా అన్న ఇంకేమనుకున్నామంటాడు. ఇక నేను కూడా అనేది అప్పట్ల జనచ్చే అన్న మా పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నావు అని ఒక్కొక్కడు తడుచుకొని ముడుచుకొని పెట్టుకునేది. ఇప్పుడు ఇక నీ ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉందో. మరి నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి అట్లా చేయొద్దు, అట్లా కొట్టొద్దు, అట్లా దాడిలోకి పాల్పడొద్దు అని చెప్పాలగా. పోలీసులుండి స్పందించరా? పోలీసులుండి కొడుతుంటే చూసారా? ఇదేనా పవన్ కళ్యాణ్? ఇక నీ మాటలేమో అవి ఏంది నాకు కురాన్ అమరే ఏందో సనాతన ధర్మం ఏందో మరి అది మంచిగా చెప్తా కదా. ఆ సనాతన ధర్మం నేను హిందువును, నేను కురాను, అదేంది ముస్లింలను అదేమో అంటుండో కదా అంట. రెస్పెక్ట్ ముస్లిం, రెస్పెక్ట్ క్రిస్టియన్, రెస్పెక్ట్ అని అంటున్నవే. మరి ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ఎక్కడ పోయింది అన్న? ఎక్కడ పోయినావన్నా పవన్ అన్న? నీ మీద ఎంత ఆశలు పెట్టుకుని మా అన్న అంటే ఏందనుకొని గుండెలు పెట్టుకున్నారని తంతిరే గుండెల మీద దాన్ని సింపుతా పోయేడికి జరిగింది. చూసినావా? ఇప్పటికైనా దవాఖానా కాడికి పోయినావా? నువ్వేమో అందరంటే కులాల లొల్లొద్దు అంటావు. నువ్వు దంతుంటే చూసినావు. ఇప్పటికి 5వ తారీఖు జరిగింది. ఇప్పటిదాకానన్నా పోయినావా అన్న? అమ్మో నువ్వెందుకు పోతావు? నువ్వు ఇప్పుడు ఏమంటారు అది ఉప ముఖ్యమంత్రి అయితేవే. ఉప ముఖ్యమంత్రి అయితే నీకు అంత వీలవుతుందా? అసలు ఫస్ట్ మిమ్మల్ని అనొద్దన్నా. నీ పార్టీలో తిరుగుతున్నారు చూసినావు. ఇప్పుడు తండ్రులు తిన్నోడు వాడు వీడో ఉన్నారుగా, వీళ్ళకి సిగ్గిలాజ్ ఉంటే మీ పార్టీలలో తిరగపోవు. నిజం చెప్తున్నాగా, మా బీసీ ఎస్సీ ఎస్టీలకు సిగ్గిలాజ్ ఉంటే నీ పార్టీలు ఉండకపోవు. ఇప్పుడు ఆ బాబిగాడిదేనట ప్రధానమైన కారణం ఓడరా అంటే బాబిగాడు. ఆ బాబిగాడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇటువంటి పనులన్నీ. ఇప్పటికి ఇంత ముందు కూడా అయినాయట. మరి ఇప్పుడు ఆడేమాటాడు మళ్ళీ ఎరిపిలగాని లెక్క నువ్వేనట కానీ అంటే నేను చెప్తున్నా మీకు, నేను అండ్లా కనపడ్డట్టు అయితే నన్ను ఉరిదీరు అంబేద్కర్ బొమ్మకాడ అంటుండు. బోచడికి ఒకలా కనిపిస్తారా? నువ్వు ఉన్నవని ఇంతమంది అబద్ధం చెప్తారా? ఆ కొట్లాటకు ఆ కారణానికి మొత్తం కారణం నువ్వే. మానుకోరిరా మయ్యగాని, మానుకోని మనుషులు లెక్క చెయ్యురి. మీరు రాజకీయాలు చేసి తలగబడురే ఏం కాదు, కానీ కొన్ని రోజులు మంచిగా బతుకురి, కొన్ని రోజులు మంచిగా ఉండండి. ఆ పార్టీలు తలగబడ, ఆ పార్టీలు ఉండి వీని చంపుడు, ఈ పార్టీలు ఉండి వాని చంపుడు, కొట్లాడలు ఎందుకు? మనుషులుగా 4 రోజులు బతుకురి. పవన్ కళ్యాణ్ పెట్టుకోరు గుండెలా, చంద్రబాబు నాయుడు పెట్టుకోరి, జగన్మోహన్ రెడ్డిని పెట్టుకోరి, ఎవరినైనా పెట్టుకోరి గుండెలా. కానీ మనుషులు లెక్క బతకాలి. విన్నావా? డైలాగులు అని కొట్టంగానే కాదు, డైలాగుల తగ్గట్టు పరిపాలన ఉండాలి. ప్రభుత్వం కూడా అలానే నడుస్తాడు చూడాలి, ప్రజలను చూడాలి. అది మానవత్వం అంటారు, మనిషి యొక్క ధర్మం అంటారు. ధర్మం అని చెప్పినావుగా ఇట్లా. ఇది చెప్పినప్పుడు అది కూడా అట్టనే ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని దంతివి, వాళ్ళు 4 ఇడిపించిన దంతిరి, 3 దంతిరి, కత్తివేడి చూపుతిరి. ఏందన్నా పవన్ కళ్యాణ్ అన్న జర ఒకసారి స్పందించి అటోడు జరగకుండా చూసుకోవాలని కూడా మీకు కూడా చెప్తున్నా. ఆంధ్రలో ఉన్నా కానీ ఇక్కడున్నా ఎక్కడున్నా అలాగే చెప్పినట్టు కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా కొద్దిగా కొట్లాటలు
ఆ పార్టీల నాయకుల కోసం మనం కొట్లాడుకోవద్దు. దేవుడు అన్నప్పుడు దేవుడి లెక్కనే పోవాలి, కానీ ఈ రాజకీయాలు చేయొద్దు. ఎవడో స్వార్థం కోసం మనం బలి కావద్దని నా మనవాళ్ళందరికీ చెప్తున్నా. మీరు ఇంటరని కూడా ఆశిస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.